వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు 5th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ లెటర్స్ రీకాల్ ఈ చాప్టర్లో వర్క్షీట్ నెంబర్ 3 కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్. 5th క్లాస్ మ్యాథమెటిక్స్ వర్క్ బుక్లో వర్క్షీట్ నెంబర్ 5 వర్క్షీట్ నెంబర్ 3 లెటర్స్ రీకాల్ ఫస్ట్ చాప్టర్లో వర్క్షీట్ నెంబర్ 3ని ఈరోజు మనం సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ సబ్ టాపిక్ ఈ వర్క్షీట్లో ఏం టాపిక్ కవర్ చేస్తామంటే మేకింగ్ నంబర్స్, సంఖ్యలను తయారు చేయడం. ఎలాగో చూడండి, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు చూడండి. స్మాలెస్ట్ నంబర్, బిగ్గెస్ట్ నంబర్. 1 డిజిట్ స్మాలెస్ట్ నంబర్ ఏంటి, 2 డిజిట్ స్మాలెస్ట్ నంబర్ ఏంటి, 3 డిజిట్స్ స్మాలెస్ట్ నంబర్ ఏంటి, 4 డిజిట్స్ స్మాలెస్ట్ నంబర్ ఏంటి, 5th డిజిట్స్ స్మాలెస్ట్ నంబర్ ఏంటి, ఇవి చెప్పాలి. అదేవిధంగా లార్జెస్ట్ నంబర్స్, 1 డిజిట్ ఉన్న లార్జ్ నంబర్ ఏంటి, 2 డిజిట్ ఉన్న లార్జ్ నంబర్ ఏంటి, 3 అవి వేయాలి. చూడండి ఒకసారి వేద్దాం. ఫస్ట్ 1 డిజిట్ ఉన్న స్మాల్ నంబర్, నెక్స్ట్ 1 డిజిట్ ఉన్నటువంటి 2 డిజిట్స్ ఉన్నటువంటి స్మాల్ నెంబర్ వచ్చేటప్పటికి 10. నెక్స్ట్ 3 డిజిట్ ఉన్నటువంటి స్మాల్ నెంబర్ వచ్చేటప్పటికి 100. రైట్. 4 డిజిట్ ఉన్నటువంటి స్మాల్ నెంబర్ వచ్చేటప్పటికి 1000. 5 డిజిట్ ఉన్నటువంటి స్మాల్ నెంబర్ వచ్చేటప్పటికి 10,000. నెక్స్ట్ 1 డిజిట్ ఉన్న లార్జ్ నెంబర్ 9. 2 డిజిట్ ఉన్న లార్జ్ నెంబర్ 99. 3 డిజిట్ ఉన్న స్మాల్ నంబర్ 999. 4 డిజిట్స్ ఉన్నటువంటి లార్జెస్ట్ నంబర్ 9999. 5 డిజిట్స్ ఉన్నటువంటి లార్జ్ నంబర్ 99,999. ఈ విధంగా వేస్తాం. స్మాలెస్ట్ నంబర్లు అంటే 1 పక్కన 0 పెట్టాలి, ఎన్ని నంబర్స్ ఉంటాయి అన్ని. లార్జెస్ట్ నెంబర్ అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అంటే అన్ని 9s వేయాలి. ఓకే, లార్జెస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. స్మాలెస్ట్ అంటేనేమో 1లు వేస్తాం, లార్జెస్ట్ అంటేనేమో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని 9లు వేస్తాం. రైట్. నెక్స్ట్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చూడండి 9 ఇక్కడ బ్లాంక్లో ఖాళీగా ఉన్నటువంటి వాటిని పూరించాలి. వరుసగా ఉన్నాయి చూడండి అవి. 9 తర్వాత ఏమొస్తుంది? ఎస్, 10. నెక్స్ట్ బి 99 తర్వాత ఏమొస్తుంది? ఎస్, 100 వస్తుంది. తర్వాత 101 ఉంది వరుసగా. తర్వాత 5001 కన్నా ముందు ఏమొస్తుంది? ఎస్, 4999 వస్తుంది. 6099 అప్పుడేమవుతుంది? కాదు 6100. 99, 98, 99, 100 వేయాలి. 6100 అవుతుంది. నెక్స్ట్ చూడండి, రైట్ ఆల్ 3 డిజిట్స్ యూజింగ్ 3, 5, 7. 3 డిజిట్స్ ఇచ్చారు. 3 ఒకటి, 5 ఒకటి, 7 ఒకటి. ఈ 3 డిజిట్స్ను ఉపయోగించి నంబర్స్ మీరు ఎన్ని రాయగలిగితే అన్ని, ఈ 3 ఉండాలి ఆ నంబర్లో. ఎగ్జాంపుల్స్ నేను రాస్తాను చూడండి. ఫస్టే 357, ఇది ఒక నంబర్. రైట్. నెక్స్ట్ ఎస్ 753. నెక్స్ట్ 537. నెక్స్ట్ 375. నెక్స్ట్ 735. నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయా? 573. 735 వేసాం ఆల్రెడీ. 735 వేసేసాం. సో 6 వస్తాయి మొత్తం. ఓకే, ఇవి ఇలా తిరగదిప్పి అటు ఇటు కలిపి ఈ 3 డిజిట్తో వచ్చేటటువంటి నంబర్స్ ఇది. రైట్. నెక్స్ట్ 4th చూడండి, రైట్ సమ్ 4 డిజిట్ నంబర్స్ యూజింగ్ ఇందాకట్లాగే 5, 6, 3, 2 అనే 4 అంకెల్ని ఉపయోగించి 4 డిజిట్స్ని ఉపయోగించి 4 డిజిట్ నంబర్స్ రాయాలి.
తిరగదిప్పి అటు ఇటు ఇటు అటు వేసి ఒక్కొక్క దానికి 6 వస్తాయి. చూడండి 5తో స్టార్ట్ చేసాం, 6 వచ్చాయి చూడండి. ఓకేనా, 5తో స్టార్ట్ చేసి అటు ఇటు తిప్పి రాస్తే 6 వచ్చాయి. తర్వాత 2తో స్టార్ట్ చేస్తే ఇంకొక 6 వచ్చాయి చూడండి. తర్వాత 3తో స్టార్ట్ చేస్తే ఇంకొక 6 వచ్చాయి. ఇవి 6తో స్టార్ట్ చేస్తే ఇంకొక 6 వచ్చాయి. నెక్స్ట్ 5th వన్ చూడండి ఒకసారి. ఫిల్ ద బ్లాంక్స్. లార్జెస్ట్ 3-digit నంబర్ బై యూజింగ్ 378. 378ను ఉపయోగించి లార్జెస్ట్ నంబర్ రాయాలి అంటే ముందుగా ఈ 3 ఇచ్చినటువంటి డిజిట్ లో లార్జ్ ఏదో అది రాయాలి. ముందు 8, దాని తర్వాత అలా కొంచెం చిన్నది 7, దాని తర్వాత కొంచెం చిన్నది 3. ఇది లార్జెస్ట్ నంబర్. అదే 3-digit లార్జెస్ట్ నంబర్ విత్ 547. ఇది ఎలా రాస్తారు? ఫస్ట్ 7, 5, 4. తర్వాత దీంట్లో 3-digit లార్జెస్ట్ నంబర్ ఆఫ్ 209, 920. అంతే. సో ఇది వర్క్షీట్ నంబర్ 3. రేపటి క్లాస్లో మనము వర్క్షీట్ నంబర్ 4ని చూద్దాం. రైట్.